తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు చాలామంది మార్చి నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసిన ప్రక్రియలో చాలామంది ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఎట్టకేలకు ఈ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు, ఇంకా కొంతమందికి మార్చి నెల పెన్షన్ డబ్బులు అనేది ఇంకా ఇప్పటివరకు అయితే జమ కానినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మార్చి నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పుడు జమ చేస్తారు, జమ కానటువంటి వారందరికీ ఎవరికైతే ఇంకా డబ్బులు జమ అయ్యాయి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బుల కోసం చూసేటువంటి ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా ఈ ఏప్రిల్ నెల కింద, లేదంటే పాత పెన్షన్ డబ్బులను జమ చేస్తారని అయితే చాలామంది అయితే కామెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది, అడుగుతున్నారు చాలామంది. ఈ వీడియోలో వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మొదటిగా తెలంగాణలో ఈ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ డబ్బుల కింద పంపిణీ చేస్తారా, లేదంటే పాత పెన్షన్ డబ్బులనే తిరిగి లబ్ధిదారులకు విడుదల చేస్తారా అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. రెండోది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మహిళలు అనేది ఉండడం అయితే జరిగింది. ఆ మహిళలు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు ఇటు పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బుల పథకాలకు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. మూడోది వచ్చేసి ఈ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు మే నెలలో ఏ తారీఖు నుంచి ఏ డేట్ నుంచి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ నెలకు సంబంధించినటువంటి ఏదైతే ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను పూర్తి స్థాయిలో ఏ జిల్లాలలో ఎటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే షేర్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే పెట్టుకొని ఉండాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమందికి వీడియో అనేది వెళ్తుంది కాబట్టి చెప్తున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. తిరిగి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు కూడా మనకి పాత పెన్షన్ డబ్బుల కిందనే మన లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇస్తామని చెప్పినటువంటి 2016 రూపాయలని 4016 రూపాయల కిందిగా, ఈ 4016 రూపాయలని 6016 రూపాయల కిందిగా అవే పాత పెన్షన్ డబ్బులనే మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే జమ చేయబోతున్నట్లు బిగ్ అప్డేట్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. మనకి 2016 రూపాయలు తిరిగి 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులని ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బుల కిందనైతే ఈ మే నెల 28వ తారీఖు 26వ తారీఖు నుంచి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఇలా ఉండగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కూడా చాలామంది ఏదైతే మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు మనకి దాదాపు ఈ నెల చివరి ఎండింగ్లో లేదంటే జూన్ నెల మొదటి వారంలోనైతే ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని మహాలక్ష్మి పథకం డబ్బుల్ని జమ చేయబోతున్నట్లు చాలా వరకు అవకాశాలు అయితే ఉన్నాయి. అఫీషియల్ అప్డేట్ అప్పటి వరకే రానున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.